ఈ యొక్క శ్లోకము గిరిరాజ్ గోవర్ధనగిరి పట్ల నా వైఖరిని ఎంతగానో మార్చింది. నేను సాధారణమైన పర్వతమే అనుకునేవాడిని, కానీ వేణుగీతంలో శ్రీమతి రాధారాణి చెప్పిన ఈ శ్లోకము నా వైఖరిని ఎంతగానో మార్పు చేసేలాగా చేసిందండి. హంతాయమద్రిరబల హరిదాసవర్య యద్ రామకృష్ణ చరణ స్పర్శాధికారః మానం తనోతి సహగో గణయోస్తయోర్యత్ పానీయ సూయవస కందర కందమూలై. ఓ సకులారా, ఈ యొక్క గోవర్ధనగిరి పర్వతము హరిదాస వర్యాన్ని స్తుతించబడినది. ఎందుకనగా హరి యొక్క సేవకులలో ఇది చాలా ప్రాముఖ్యపతమైనది మరియు ఎంతో వైభవంగా విరాజిల్లుతుంది. ఎందుకనగా కృష్ణ బలరాముల యొక్క పాద స్పర్శ ఈ కొండ మీద లభించినది. అదేవిధంగా ఎన్నో మంచి మంచి కందరాలతో, మూలాలతో, మంచి సరస్సులతో మరియు నీడనిచ్చేటువంటి చెట్లతో, సువాసన భరితమైన పుష్పాలతో, సెరయేళ్లతో గోవులకి, గోపబాలులకి, గోపికలకి మరియు బృందావన వాసులందరికీ కూడా ఎంతో అద్భుతంగా సేవ చేస్తుంది అని సాక్షాత్తు శ్రీమతి రాధారాణి వేణుగీతలో భాగంగా 10వ స్కందంలో 21వ అధ్యాయంలో 18వ శ్లోకంలో వర్ణించారు. హరే కృష్ణ.